కాకినాడ జిల్లా కిర్లంపూడిలో పట్టపగలే ఇంటి తలుపులు పగలగొట్టి నగలు నగదును గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లారు. చోరీ వివరాలను జకంపేట సీఐ లక్ష్మణరావు మీడియాకు వెల్లడించారు. కిర్లంపూడి మండలం సోమవారం గ్రామంలో ఎవరూ లేని ఇంటిలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 40 కాసుల బంగారం, కొంత నగదు చోరీ చేశారని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లతో ఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు చెప్పారు. గ్రామాల్లో ఎవరైనా ఇంటి నుండి బయటకు వెళితే చుట్టుప్రక్కల వారికి చెప్పాలన్నారు. ఎక్కువ రోజులు వేరే ఊరు వెళ్తే తెలిసిన వారిని ఉదయం సాయంత్రం చూడమని చెప్పాలని, అలాగే పోలీసులకు కూడా సమాచారం ఇవ్వాలని సూచించారు. 16/9/2024 సుమారు ఉదయం 9 గంటల సమయంలో వీర వెంకట చుగతులు వీర వెంకట సత్యనారాయణ అనే రైతు సోమవారం విలేజ్ ఆయన భార్య కలిసి వాళ్ళ చిన్నాన్నగారు చనిపోతే 3వ రోజు దినకార్యానికి అదే ఊర్లో ఉంటున్న వాళ్ళ ఇంటికి కార్యానికి వెళ్ళి తిరిగి 12:30కి ఇంటికి వచ్చి తిరిగి చూసుకోగా ఆయన ఒక ఇంటి వెనక వంట షెడ్ ఉంది. వంట షెడ్లోకి ఒక గుర్తు తెలియనటువంటి వ్యక్తులు వచ్చి అక్కడే ఉన్నటువంటి రోకల మంటతో దాన్ని పగలగొట్టారు. తర్వాత అక్కడి నుంచి ఒక గుణపం తీసుకొని ఆ ఇంటికి వంట షెడ్కి ఆనుకున్న పెద్ద హౌస్ ఉంది. హౌస్లో బ్యాక్ డోర్కి పెగిలించడానికి గుణపంతో పొడిచి తీస్తే ట్రై చేశారు, రాలేదు. దాంతో తూర్పు వైపు ఉన్న డోర్ని లాక్ బ్రేక్ చేసి దాన్ని గుణపంతో పొడిచి డోర్ ఓపెన్ చేసి మెయిన్ బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఐరన్ బీరువాని ఇనుప రాడ్డుతో పొడిచి తీసి ఆ బీరువాలో ఉన్నటువంటి బంగారం సామాన్లు మరియు కొంత నగదు దొంగతనం చేయడం జరిగింది. దీనిలో భాగంగా మాకు 12:30కి మా ఎస్ఐ గారికి సమాచారం రాగానే మా ఎస్ఐ గారు సీనియర్ రష్ అయ్యారు. ఆయనతో పాటుగా మా స్టాఫ్, తర్వాత కొద్దిసేపటికి నేను, మా డిఎస్పీ మేనేజర్ మొత్తం వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి డాగ్ స్క్వాడ్ని, క్లోజ్ టీమ్ని పిలిపించడం జరిగింది. క్లోజ్ టీమ్ని పిలిపించి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి దూరి సుమారు 40 కాసులు పైన ఉంటుంది బంగారం. సుమారుగా వాళ్ళు ఇచ్చిన ఐటమ్స్ బట్టి ఈ యొక్క బంగారం ప్రాపర్టీ వేయటం జరిగింది. పోయినట్లుగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. దాన్ని కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ సిఐ జగంపేట నేను టేకప్ చేయడం జరిగింది. నగదు ఎంత ఉంటుంది? నగదు సుమారు అన్నారు. అది ప్రస్తుతం కేసు ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులో ఉంది. దీనిలో భాగంగా ప్రజలందరికీ ముఖ్య గమనిక ఏంటంటే, మీరు ఎక్కడికైనా బయటికి ఊళ్ళకి వెళ్ళినా, అదేవిధంగా ఎక్కడైనా తెలిసిన వారి ఇంటికి ఫంక్షన్లకు వెళ్ళినా ఇంటి బయట మెయిన్ గేట్కి తాళాలు లోపల సైడ్ వేసుకోవాలని, అదేవిధంగా చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళని హెచ్చరించి మేము ఇలా బయటకు వెళ్తున్నాము, కొంచెం మా ఇల్లు చూస్తూ ఉండండి అని చెప్పి వారికి చెప్పడం. అవసరమైతే అక్కడ ఇంటి పరిస్థితిని బట్టి ఒక సీసీ కెమెరాని, ఒక 2-3 సీసీ కెమెరాలని ఏర్పాటు చేసుకొని సెల్ఫ్గా మనం రక్షించుకోవడం కోసం ఏర్పాటు చేసుకోవాలని, అదే ఎక్కువ రోజులు కనుక ఒకవేళ ఊరు వెళ్తే మీ బంధువులకు చెప్పి రోజు మార్నింగ్ ఎవ్రీడే మార్నింగ్ ఒకసారి హౌస్ని చెక్ చేయమని చెప్పడం. అవసరమైతే మా యొక్క పోలీసు వారి సహకారం కోసం LHMS అనే కొత్త లాక్డ్ అవుట్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి సిస్టమ్ ఒకటి ఉంది. మాకు నోటీసులు ఇవ్వటం, ఒకవేళ మేము అది పెట్టడం పాసిబిలిటీ కాకపోతే మాకు తెలియజేసి మేము ఇలా ఊరు వెళ్తామండి, మా ఇంట్లో విలువైన సామాన్లు నేను మాకు తెలియజేస్తే నైట్ మా పహారా తిరిగే బీట్ కానిస్టేబుల్ని అక్కడ ఇంటిని విజిట్ చేస్తాం. కాబట్టి ప్రజలకి ఎవరైనా సరే ఊర్లో అనుమానంగా తిరిగే వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఆపి అడగటం, లేదా ఆ విషయాన్ని పోలీసు వారికి మాకు 112 కాల్ ద్వారా తెలియజేస్తే అటువంటి వ్యక్తులను మేము అదుపులో తీసుకొని విచారించి వారి యొక్క వాడు ఎందుకో సరైన తెలుసుకొని అనుమానితులైతే ఆ రీతిలో ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ కేసుని ఎస్పీ గారి శ్రీ విక్రాంత్ పాటిల్ సార్ ఆధ్వర్యంలో ఒక SDPO మేడం గారు ఒక 4 క్రైమ్ పార్టీలను ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా మాకు CCS పెద్దాపురం సిఐ గారిని ఒకరిని దీని కేసు నాకు సపోర్ట్గా ఇవ్వడం జరిగింది. CCS టీము, మా టీము, SI కిర్లంపూడి మొత్తం మేము 3 టీములుగా విడిపోయి ఈ కేసుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తాం.